ఒకప్పుడు కాందహార్ విమానం హైజాక్ ద్వారా జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి ఉగ్రవాదులను విడిపించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ని కేంద్రం చేసుకుని యాక్చువల్‌గా పాకిస్తాన్ నడిపించిన నాటకం అది. అలా విడుదలైనటువంటి వాళ్ళలో మసూద్ అజర్ ఒకడు. ఆ మసూద్ అజర్ గాడే విడుదలయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడే పార్లమెంట్ మీద దాడి కావచ్చు, ముంబై పేలుళ్ళకి కావచ్చు కారణం. వాడి ఆధ్వర్యం ఇప్పుడు వాడికి సంబంధించినటువంటి సంస్థల మీద మొన్ననే మనం దాడి చేసాం. ఆ తర్వాత ఇప్పుడు అలాంటి ఒక భారీ కుట్రకి స్కెచ్ వేశారు. అది ఢిల్లీలో. ముంబైలో ఏకకాలంలో 16, 17 చోట్ల ఎట్లయితే దాడులు చేశారో, విధ్వంసం చేశారు. అట్లాగే హైదరాబాద్లో ఒకే రోజు 3, 4 చోట్ల ఎట్లా బాంబులు పేల్చారు. అలాగే ఒకప్పుడు మధ్యప్రదేశ్ దగ్గర ఇట్లాంటి కుట్రలు ఎట్లా చేశారు. ఒకేసారి ఒక 10, 15 చోట్ల పేలుడు జరిగినాయి అంటే ఒక పెద్ద యుద్ధమే అనమాట. అట్లాంటి వాతావరణాన్ని ఢిల్లీలో సృష్టించడానికి ప్రయత్నించారు. ఢిల్లీలో పెద్ద కుట్ర చేయడానికి ప్రయత్నించారు. దాంట్లో విశేషం ఏంటంటే ఢిల్లీలో ఏకంగా పేలుడు పదార్థాలు ఆర్డిఎక్స్ లాంటివి సృష్టించడానికి, తయారు చేయడానికి తగిన మెటీరియల్ని తెచ్చుకున్నారు అక్కడ. దానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆ తీవ్రవాదులకు అనుగుణంగా ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఒకడు తెలంగాణలో కూడా ఉన్నాడు అనమాట. తాజాగా డానిష్ అనేవాడిని జార్ఖండ్లో అరెస్ట్ చేస్తే వాడిని పట్టుకుని విచారించిన తర్వాత ఒక రహస్య ప్రదేశపు ఆధారాలు బయటకు తీస్తే ఆ రహస్య ప్రదేశంలో భారీ ఎత్తున బాంబులు తయారు చేయడానికి అనుగుణమైనటువంటి మెటీరియల్ని పోగు చేసి ఉన్నటువంటిది బయటపడింది. ఇప్పుడు నెంబర్ 1. ఆ తర్వాత ఇదే వ్యవహారానికి సంబంధించి మన తెలంగాణకు సంబంధించినటువంటి బోధన్ దగ్గర దొరికినటువంటి వ్యక్తి హుజై పాయిసుద్ అనేటటువంటి పాయిసున్ అనేటటువంటి వాడిని పట్టుకున్నారు. అతనితో పాటుగా మరొక 5, 6 ఉన్నారు. వీళ్ళందరూ కలిసి టోటల్గా ఒక 20, 30 మంది దాకా వీళ్ళందరూ సిగ్నేచర్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి దేశవ్యాప్తంగా పేలుళ్ళు సృష్టించడానికి ప్రిపేర్ అయ్యారు. అంటే ఓ రకంగా దేశం మీద యుద్ధమే. వీళ్ళు ఏ పాకిస్తాన్లోనో ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వం రక్షణ ఉంటుంది. ఇక్కడ చేసేసి అక్కడికి పారిపోతే వీళ్ళకి రక్షణ ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్ధపడింది. అంటే భారతదేశం మీద అతిపెద్ద కుట్రకి తెర తీశారు. మేబీ ఏ ఎలక్షన్స్ ముందో చేస్తే అదిగో ఇక్కడ ప్రతిపక్షాల దరిద్రం ఎట్లా ఉంటుందంటే బాధ్యతగా మాట్లాడి అసలైన వాళ్ళని శిక్షించండి అని కాకుండా మీ చేతకాలేదనేటటువంటి పాయింట్ వెళ్తారు. కాబట్టి ఆ రూట్లో తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నానికి విపక్షానికి సహకరించేందుకు, అధికార పక్షాన్ని దెబ్బతీసేందుకు, ప్రజల ప్రాణాలతో చెలగాటపడేందుకు ఈ కుట్ర జరిగిందన్నటువంటి విషయం తేలింది.